మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు నైట్ దుండుగులు ఎవరో మాకు తెలవని వ్యక్తులు వచ్చి ఈ ఒక చీర లాంటి ఏదో గుడ్లు వేసి విగ్రహాన్ని నిప్పులు అంటించి పెట్రోల్ తో తగలబెట్టాలని చూశారు. ఆ విగ్రహం చాలా మంచి విగ్రహం కాబట్టి ఏం కాకుండా కొంచెం పర్లా. నేను ఈ బాధాకరం మాకు దేవుళ్ళ భావిస్తాం అసెంద్రరావు అంటే. అలాంటి అతని మీద అంత కుట్రాబంది అంత చేయాల్సిన విషయం ఏంది? ఆయన ఏమన్నా చెడు చేయలేదు, అందరూ మంచి చేస్తాడు. అలాంటి అతని మీద ఎందుకు ఇంత చర్యలు తీసుకుని ఇంత చేస్తున్నారు? మాకు చాలా బాధాకరం. ఈ గ్రామ సర్పంచ్ గినామస్ కింద నన్ను ఆయన ఉపయోగించారు. నేను ఎంతో బాధతో ఉన్నాం, కన్నీళ్ళతో ఉన్నాం. ఇలాంటివి జరగకుండా నేను ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాను పోలీసుల వారికి. వాళ్ళు ఎట్లాగని ఇంత అర్జెంటుగా వాళ్ళని ఆ దుండుగుల్ని మాకు అప్పగించాలా, వాళ్ళని శిక్షించాలని కోరుతూ, ఇలాంటి విషయాలు జరగకుండా ఇంకా ఈ విషయం కానీ మళ్ళీ ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకొని పోలీసు వారిని బాగా సెక్యూరిటీతో మమ్మల్ని ఇలాంటి చేయకుండా ఉండాలి. మా గ్రామాల్లో ఇలాంటి జరగకూడదని కోరుకుంటూ, మేము ఎంతో ప్రేమగా మా తాతల తండ్రుల కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మహానుభావుడు అంటే మాకెంతో ప్రేమ. మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చి, కాలనీలు ఇచ్చి, పాత ఊర్లో మురికి కంపు కొట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాకు రక్షణ కల్పించిన ఒక మహానుభావుడిని మేము సందాలు వేసుకొని ఎంతో ప్రేమతో మేము కట్టుకున్న ఈ విగ్రహానికి ఇలా నిప్పు అంటించిన దుర్మార్గులు, దుర్మార్గులు వాళ్ళకి ఏం అపాయం చేసింది? అలాంటి వ్యక్తికి చేయటం న్యాయమా? మా ఒడేరాజుల సంఘం అంతా మేము సందాలు వేసుకొని ఎంతో ప్రేమతో చేసి అలా చేసుకున్న ఆయనకి ఎవరికి ద్రోహం చేసిండు? ఆయన ఎవరికి పాపం చేసిండు? ఏ పాపం చేసినా చెప్పమని ఆయన్ని ఏమి చేశారని వాళ్ళు చేశారు ఇట్లా. కానీ వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు. ఇలాంటి దుర్గత చర్యకు పాల్పడకుండా పోలీస్ శాఖ వారిని మేము మరీ కోరుతున్నాం. అత్యంత బాధాకరం. రెండోది అవమానకరం. ఎందుకంటే గోనుగుంటవారిపాలెం, పెదకంచెర్ల, అసన్నాయునిపాలెం ఈ 3 గ్రామాలు కూడా పూర్వం నుంచి కూడా ఒక పంచాయతీగా ఉండేది. కాలక్రమంలో పంచాయతీలు ఇడబడ్డా గానీ మా గ్రామంలో జన్మించి ఈ 3 గ్రామాల్లో కూడా ఒక పెద్ద మనిషిగా, ఒక రాజకీయ నాయకుడిగా గత 40 సంవత్సరాల నాడే పంచాయతీ ప్రెసిడెంట్ గా చేసినటువంటి మా పెద్ద ఆయన, అది మా గ్రామానికి సంబంధించినటువంటి ఆత్మ. మక్కెన చినరామయ్య గారు కాదు ఆయన, ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆత్మ. ఆయన ఎక్కడికి పోయినా అసన్నాయునిపాలెం అంటే మక్కెన చినరామయ్య గారు ఊరు కదా అనేటువంటి అంత బ్రాండ్ వాల్యూ అన్నమాట మాకు. మరి ఆయన విగ్రహానికి కావాలి దొండగలు దుశ్చర్యకు పాల్పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే మా గ్రామానికి కూడా అవమానకరం. ముఖ్యంగా మా గ్రామ ప్రతి ఒక్క ప్రజలకి కూడా అవమానకరమైనటువంటి విషయం ఇది. ఆ దేవుడు కూడా క్షమించడు, పక్కనే ఉన్నాడు వినాయకుడు, ఆ భగవంతుడు కూడా క్షమించడు. తొందరలోనే దోషులు బయటకు వస్తారు. కాకపోతే పెద్ద ఆయన కుమారుడు మాజీ శాసనసభ్యుడు మక్కెన మల్లికార్జునరావు గారు చాలా ఓర్పు సహనం కలిగిన వ్యక్తి కాబట్టి ఇందాకొచ్చి చెప్పాడు, 100 మందిలో చెప్పాడు, ఎవరు కూడా ఒక్క మాట జారవద్దు, దయచేసి మధ్యలో ఎవడన్నా అమాయకుడు తోలిపోవద్దు, అమాయకుల మీద పడుద్ది కాబట్టి ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడొద్దు, చట్టం తన పని తాను చేసుకొని పోద్ది, చట్ట పరిధిలో చూసుకుందాం మనం అని చెప్పేసి అందరికి కూడా చెప్పిపోయారు. దేవుడి దయ వల్ల తొందరలోనే ఆ దొండగులు బయటకు వస్తారని, రావాలని, వాళ్ళ కర్మను వాళ్ళే పోతారని కూడా మేము తెలియపరుచుకుంటూ, ఇది చాలా అవమానకరమైన విషయంగా మేము భావించి గ్రామ ప్రజలు మొత్తం కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారని